మానవలోకములో తారగ వెలసినది, దీనుల కోసం దేహం దాల్చినది. ప్రాథమిక గమనములో గొర్రెను పోలినది, పాపము లేకున్నా పాపికి లొంగినది. లోకానికే తెలియని జ్ఞానం ఓర్పుతో నేర్పినది, పాపుల కోసం భుజములపైన సిలువను మూసినది. మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్నది, మరలా రాబోతున్నది, మరలా రాబోతున్నది. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. సత్యమే చెప్పిన, రక్షణే చూపిన, మారని మనిషికి బుద్ధి చెప్పడానికి. క్రీస్తునే నమ్మిన, అక్రమం చేసటోళ్ళకే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. యూదులే ఆనాటి త్యాగమే అబద్ధంగా మార్చాలని చూసిన, ఆర్పగలిగిన సువార్త జ్వాలనే అధికారం మొత్తం ఏకమై కూడిన. హింస పెట్టిన, ప్రాణాలు తీసిన, నా క్రీస్తు రాజ్య వ్యాప్తిని అడ్డుకోగలిగిన. కుట్ర పన్నిన, చట్టాలు చేసిన, భూమి ఉన్నంత వరకు దీన్ని తాకలేవు తెలుసునా. యేసునే అనుకున్న గుండెలన్నీ ఆగిపోయనే. రాజ్యమే ఎవరెస్టు కంటే ఎత్తుకెళ్ళనే. ద్వేషమే క్రీస్తు తత్వం పైన బురదనెంత చల్లిన ఆగెనా. క్రీస్తు రాజ్య ప్రవేశ ప్రవాహమే మారితే క్రీస్తు రాజ్యవాసివే. ఎదురు తిరిగితే శాశ్వతాగ్నిలో నిత్య ప్రేతమే. సృష్టికర్త నిలిపెట్టి సృష్టినే కొలువబట్టి చెడిన మానవానికి తాట తీయడానికి. నష్టుడైన వానితోటి చెయ్యి కలిపి నోని అగ్ని కాహుతే చెయ్యడానికి వస్తున్నాడు. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. జ్ఞానులే నా యేసు బోధనే తప్పు పట్టాలంటూ విశ్వ ప్రయత్నాలు చేసిన, చెప్పగలిగిన, చూపించగలిగిన అనంత జ్ఞాని బోధలో కొద్ది లోపమయ్యిన. నిందలేసిన, అవమానపరచిన నా క్రీస్తు యొక్క పవిత్రతను ప్రశ్నించగలిగిన. మరణముంది తిరిగి లేచి సజీవుడై నిలిచినట్టి యేసుతోటి సాటిగా ఎవ్వరైనా నిలుచునా. లోకమే కొని ఆడేటి భూలోక చక్రవర్తి ఆయనే. కాలమే విభజించు మధ్యవర్తి ఆయనే. వ్యభిచారినే అమ్మా అంటూ పిలిచినట్టి ప్రేమమూర్తి ఆయనే. పాపినే క్షమించి మంచి వాణ్ణి చేసేనే. స్వార్థమే లేని న్యాయమూర్తిలే.
లోకాల నేలటానికి అర్హతున్న రాజులే. న్యాయమే వదిలిపెట్టి లంచమే మరిగినట్టి అక్రమార్కులందరికీ శాస్తి పలకడానికి, నీతినే చేతపట్టి భక్తిలో నిలిచినోని వెంట తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి. భూపతులకు అధిపతి, మహాసైన్యములకు సారథి.